మోసుకొస్తుంటే నా మనసును పరవశింపజేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు నా మనసులో మత్తు మత్తుగా భూమికి దిగి వచ్చిన దేవకన్యలా నువ్వు మెరిసిపోతుంటే చిలిపి చిలిపి ఆలోచనలు నా మనసును చిందరవందర చేస్తున్నాయి. నా పేరు జగన్, సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాన్స్ మహేష్ బాబుకి వీరాభిమానిని. అందాన్ని ఆరాధించడం నా అలవాటు. మనసు పడ్డ ప్రతి ఆడదాన్ని తొందరగా పొందడం నా వీక్నెస్. నువ్వు మనసు పడ్డ ప్రతి మగువా నీకు అందుతుందనుకోవటం నీ పొరపాటు. ఇంతకు నీ పేరేమిటి? నా పేరు రమ్య. బ్యూటిఫుల్ నేమ్. ఇలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నీకు పొగడటం కూడా వచ్చా? పొగడ్త కాదు మిస్ రమ్య, మగాడి మనసును మరో లోకానికి తీసుకెళ్లే నీ యవ్వన సౌందర్యాన్ని చూస్తుంటే నా గుండె లబ్డప్ లబ్డప్ కొట్టుకోవడం మానేసి లవ్ లవ్ అని కొట్టుకుంటుంది. పరాయి ఆడదాని ముందు అలా పచ్చిగా మాట్లాడటానికి నీకు సంస్కారం కాదు. నేను సరసం గురించి మాట్లాడుతుంటే నువ్వేంటే సంస్కారం గురించి మాట్లాడతావు? సరసం గురించి మాట్లాడటానికి నేనేమన్నా నీ మరదల్ని అనుకున్నావా? మర్యాదగా మాట్లాడితే నీకే మంచిది. నా మంచి గురించి నాకు బాగా తెలుసు. ఈ నగరంలో నన్ను గురించి నిలిచే మగాడు ఎవ్వడూ లేడు. అందుకే నా దారికి ఎవ్వడు అడ్డురాడు. డబ్బా కొట్టడం ఆపి మర్యాదగా వచ్చిందాన్నే వెళ్ళు. లేదా పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీ ఒళ్ళు హోరం అవుతుంది. చెప్పానుగా, ఈ నగరంలో అంత సీనున్న మగాడు ఎవ్వడూ లేడు. నేను అదే చెప్తాను. మనశ్శాంతిగా ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాను. నీ వెధవ వాగుడుతో నా మూడంతా పాడు చేశావు. నాకు మాత్రం నిన్ను చూడగానే ఒళ్ళు వేడెక్కిపోయి మంచి మూడొచ్చేసింది. నీకు స్వర్గంలో అంచులు చూపిస్తాను. కమాన్. ఎంత ధైర్యమే నీకు? చూపిస్తానా? నువ్వు పార్క్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? నువ్వెవడరా? అనవసరంగా నా దారికి అడ్డు వస్తే అన్యాయంగా చస్తావు. అంత దమ్మున్న మనగాడివా? ఇప్పటికి ఎంతమందిని చంపావురా? చూసుకో, నీ ఆయువు మూడింది. కాసుకో.